మావయ్య మావయ్య ఈ న్యూస్ చూడండి. మహారాణులు వాడిన నగల్ని వేలం వేస్తున్నారంట మావయ్య. ఆ నగల్ని మనం దక్కించుకుంటే ఆ మహారాణులకి దక్కిన గౌరవం మనకి దక్కుతుంది. నేను అత్తయ్య వెళ్ళి వాటిని దక్కించుకుని తీసుకుని వస్తాం మావయ్య. మనకెందుకమ్మా ఇవన్నీ? వృధా ఖర్చులు కాకపోతే. ₹1 కోటి అవుతుంది మావయ్య, అంతే. 1 crore అంతేనా? కొంచెం తెలివిగా ఆలోచించు నిష్క. అవే ఆభరణాల్ని అదే స్టైల్లో మనం తయారు చేయించుకున్న అది కూడా 50 లక్షల లోపే అవుతుంది. 50 లక్షలు కూడా విలువ చేయని వాటికి 1 crore తగలెట్టడం మూర్ఖత్వమే అవుతుంది. చూడండి వదినా, తాజ్ మహల్ లాంటి బొమ్మను కొనటం వేరు, తాజ్ మహల్ ని కొనటం వేరు. మీరు బొమ్మ తాజ్ మహల్ కొంటే సరిపోతుంది అనుకుంటున్నారు. నేను మన ఫ్యామిలీ స్టేటస్ కి తగ్గట్టుగా నిజమైన తాజ్ మహల్ ని కొనాలనుకుంటున్నాను. మన ఫ్యామిలీకి ఇంత స్టేటస్ ఊరికే రాలేదు. బాబాయిలు, నేను, మనమందరం రాత్రి బవళ్ళు కష్టపడి సంపాదించుకున్నది. ఇప్పుడు నువ్వు అడుగుతున్న 1 crore ఊరికే రాలేదు. రూపాయి కూడబెడితే వచ్చింది. సో డబ్బుని అనవసరమైన విషయాలకి ఖర్చు చేయడం నాకు నచ్చదు. అదేందమ్మీ అట్లా అంటా ఉండవు? నిషకేమన్నా పరాయి పిల్లనా? మన ఇంటి కోడలే గదా, లేక లేక అడుగుతా ఉండాది. అట్లా కాదంటే ఎట్లమ్మీ? పిన్ని, తనకంత నగల మీద పిచ్చుంటే అదే 1 crore ఖర్చు చేసి నగలు కొనుక్కోమని చెప్పండి. అంతేకాని ఆ వేలం పాటకు మాత్రం నేను ఒప్పుకోను. వదినా, మీ దృష్టిలో ఆ నగలు విలువైనవి కాకపోవచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం వాటికన్నా విలువైనవి ఇంకేమీ లేవు. ఎలాగైనా సరే వాటిని నేను దక్కించుకుని తీరుతాను. అయితే నీ డబ్బుంటే ఖర్చు పెట్టు. నాకు అభ్యంతరం లేదు. నిషిక, ఒదిన్ చెప్పేది కూడా ఒకసారి ఆలోచించు. ఒదిన్ నిన్ను నగలు తీసుకోకు అనట్లేదు, ఆ వేలం పాట నగలు వద్దు అంటుంది. అవునమ్మా, ఆ వేలంపాట్లో ఉన్న నగలు నకిలీవి కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఎన్ని స్కామ్లు చూడట్లేదు. అసలు అలాంటి నగలుంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి గాని ఇలా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండవు నిషిక. ₹1 కోటి అడిగితే ఇవ్వరా? చెప్తాను మీ పని. పిలుస్తా ఉంటే కూడా ఏందమ్మీ అంత గబగబా వచ్చేసి ఉండావు? మీ మామయ్య గారితో నేను మాట్లాడతా గదా. వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారో మీరు విన్నారు కదా అత్తయ్య. మావయ్య గారు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఆయన నా అత్తగారింట్లో నాకు ₹1 కోటి పుట్టలేదు అంటే ఈ ఇంట్లో నా పరిస్థితి ఏంటో ఆలోచించండి అత్తయ్య. ఆఫ్టర్ ఆల్ ₹1 కోటి. ఏం చేస్తాం మమ్మీ, ఇంటి పెత్తనమంతా ఆ కౌశికి చేతిలో ఉండాది. ఆవిడ గారు ఎట్టా చెప్తే అట్టా. అత్తారింట్లో నా పరిస్థితి ఎలా ఉన్నా పుట్టింట్లో మాత్రం నా పరిస్థితి మైసూర్ మహారాణిలాగా ఏం తీసుకోదు. ఇలా ఫోన్ చేస్తే అలా వస్తాయి ₹1 కోటి. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. సిరికి చేద్దాం. ఏంటక్క ఫోన్ చేసావు? అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారే? అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, నాన్న ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఓహో, వాళ్ళ ఫోన్ పని చేయట్లేదు కాబట్టి నాకు కాల్ చేసావా? సర్లే. అమ్మ నాన్న వాళ్ళు నానమ్మని తీసుకుని తీర్థయాత్రకు వెళ్లారు. ఇంకా 3-4 రోజుల వరకు రారు. ఏమై ఉండదమ్మీ? సమయానికి అమ్మా నాన్న కూడా అందుబాటులో లేరు. 3-4 రోజుల వరకు అందుబాటులోకి రారంట. ఈ రోజు దాటిపోతే వేలం పాటు ఉండదు. ఇప్పుడు ఎలా అత్తయ్యా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. నీ ఐడియాకి ₹1 కోటి వస్తాయా? కోటేం కర్మ, 10 కోట్లైనా వస్తాయి. నువ్వు వెళ్ళి కౌశిక అక్క గదిలో ఉన్న చెక్ బుక్ లో నుంచి ఒక లీఫ్ తీసుకొనిరా.
పో అమ్మి పోయి త్వరగా తీసుకొని రా పో నాకు డ్యూటీ అంటే ప్రాణం. యూనిఫామ్లో ఉంటే నాకు నేనే సింహంలా కనిపిస్తాను సార్. అయితే కనిపించిన 4 సింహం ఇతనే అనుకుంటా బావా. ఈయన పేరు శివమణి సార్. ప్రజల్లో ఈయనకి హీరో ఇమేజ్ ఉంది సార్. ఫ్రెండ్లీ పోలీస్ అని పేరుంది సార్. నాలాంటి వాళ్ళకి ఆయన రోల్ మోడల్ సార్. అది మూటి లేదు. ఇది ఆ సిఐ కావ్యలాగు. ఏంటి బావా ఫోటో చూడగానే గుండె జారినట్టుంది. ఈవిడెప్పుడో చనిపోయింది కదా. చనిపోలేదు సార్, చంపేశారు.